హాయ్ అండి. వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మునక్కాయ కందిపప్పు కూర ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా 1 కప్పు కందిపప్పును ఇలా కడిగి కుక్కర్లో ఉడికించుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాను. కుక్కర్లో కందిపప్పుని 3 విజిల్స్ వరకు ఉడికించుకుంటే అది బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు పక్కన కడాయి పెట్టి అందులో పోపు గింజలు, ఎండుమిరపకాయలు, ఆనియన్ ఇంకా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇందులో చూపిస్తున్నట్లు ఇది అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ చక్కగా వేగిన తర్వాత నేను మునక్కాయల్ని పీసులుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇదంతా ఒక 5 నిమిషాలు మనం చక్కగా మగ్గించుకుంటే మునక్కాయ ముక్కలు అనేది చక్కగా వేగుతాయి. ఇలా అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మునక్కాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టమోటాలని పీసులుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో టమాటా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, అలాగే ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి వేసి కలుపుకుంటున్నాను నేను. ఈ కర్రీ రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను మునక్కాయల్ని ఇలా నొక్కి చూపిస్తున్నాను. అవి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పు ఉంది కదా, దాన్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడుకుతుంది కదా, ఇది రెడీ అయిపోయింది. ఫైనల్గా ఒకసారి కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి మునక్కాయ కందిపప్పు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని పక్కకు తీస్తున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి.